वरदान हमें शिव भगवान से। खुशनुमा हुए हम उसकी मुस्कान से। मिला वरदान हमें शिव भगवान से। खुशनुमा हुए हम उसकी मुस्कान से। खुशी जो जिसका अनंत है, मिली खुशी जो जिसका अनंत है। अब तो जीवन में, अब तो जीवन में आनंद है। दिव्य खजाने मिले उसके ही ध्यान से। मिला वरदान हमें शिव भगवान से। खुशनुमा हुए हम उसकी मुस्कान से। बांटे सबको प्रभु उपहार में। प्यार बांटे सबको प्रभु उपहार में। सुख दे सबको दिल से सच्चे सत्कार में। सुख दे सबको दिल से सच्चे सत्कार में। फरिश्ते बन रहे हैं रूहानी ज्ञान से। मिला वरदान हमें शिव भगवान से। खुशनुमा हुए हम उसकी मुस्कान से। मिला वरदान हमें शिव भगवान से। खुशनुमा हुए हम उसकी मुस्कान से। ఓం శాంతి. ఈ సంధ్యా సమయం యోగంలో మనమందరం
వరదాత అయిన బాబా ద్వారా ఒక్కొక్క వరదానాన్ని పొందుతూ వరదాని స్వరూపంగా అయ్యి సర్వాత్మల ఎదుట మాస్టర్ వరదాతగా అయ్యి ప్రకాష్నిచ్చే సేవ చేద్దాము. ప్రతిరోజు ఏ విధంగా బాబా మురళిలో వరదానాలను ఇస్తూ ఉంటారో రోజు మొత్తంలో ఆ వరదానాలను అనుభవం చేసుకుంటూ ఉండాలి. మరియు ఆ వరదానం యొక్క స్వరూపంలో స్థితి అయ్యే ప్రయత్నం చేయాలి. ఏ విధంగా బాబా మురళిలో కూడా అంటూ ఉంటారు కదా, వరదానాలతోటే మీ జన్మ జరిగింది, వరదానాలతోనే మీ పాలన పోషణ జరుగుతుంది. మరి ఎంతెంతైతే మనం ఈ వరదానాల యొక్క అభ్యాసం చేస్తూ ఉంటామో అంతంత మనం వరదాని స్వరూపంగా అవుతాము. కావున రోజంతా మనం ఈ వరదానాల యొక్క అభ్యాసం చేస్తూనే ఉండాలి. అప్పుడే మనం ఇతరులకి సకాష్నివ్వగలుగుతాము. అలాగే బాప్ దాదా చాలాసార్లు పిల్లల పైన పూల వర్షాన్ని కురిపిస్తున్నాను అని అంటారు. ఒక మురళిలో బాబా సంతుష్టత అనే బంగారపు పుష్పాల వర్షాన్ని కురిపిస్తున్నాను అని అన్నారు. బాప్ దాదా ప్రతిరోజు మన పైన తన శక్తుల యొక్క పూల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు, వరదానాల పూల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. పిల్లల యొక్క మహిమ చేస్తూ మహిమ అనే పూల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. రకరకాల వరదానాల పూల వర్షం మన పైన కురుస్తూ ఉన్నట్టు అనుభవం చేద్దాము. మరి బాబా నుండి అనేక వరదానాలను ఎలా పొందాలి? బాబా అనేక మురళీలలో మనకి తెలియజేశారు. ఈరోజు కామెంట్రీలో బాప్ దాదా క్లిప్పింగ్స్ ప్లే చేయటం జరుగుతుంది. బాప్ దాదా వాయిస్లో హిందీలో వినిపిస్తుంది, కానీ కింద తెలుగు స్క్రోలింగ్ ఉంటుంది. దాన్ని చూస్తూ అర్థం చేసుకుంటూ అభ్యాసం చేద్దాము. అందరూ నిటారుగా కూర్చుండి ఓం శాంతి. సంకల్పాలన్నింటిపైన ఒక్క సెకండ్లో బిందువు నుంచుతూ బిందు స్థితిలో స్థితి అవుదాము. స్వయాన్ని చూడండి. ఈ దేహంలో విరాజమానమై ఉన్న నేనొక దివ్యమైన జ్యోతిర్బిందు స్వరూపమును మస్తకం మధ్యలో మెరుస్తున్న నక్షత్రమును
ఒక పాయింట్ ఆఫ్ లైట్ నేనాత్మను, ఈ శరీరానికి అధిపతిని. నేను శాంత స్వరూప ఆత్మను. ఈ ప్రపంచంలో అవతరించిన అవతారమూర్తుడను. ఆత్మనైన నా నుండి శాంతి యొక్క ప్రకాశం వెలువడుతూ శరీరమంతటా వ్యాపిస్తూ ఉన్నాయి. మస్తకం నుండి పాదాల వరకు ఈ శాంతి యొక్క ప్రకాశం వ్యాపిస్తూ ఉంది. ఆత్మనైన నేను పూర్తిగా రిలాక్స్ అవుతున్నాను. స్వస్వరూపం యొక్క స్మృతి ద్వారా దేహ బాణాన్ని మరచి అనుభవం చేద్దాము. ఈ స్థూల శరీరానికి బదులుగా నేనొక సూక్ష్మ శరీరాన్ని ధరించాను. ప్రకాశవంతమైన ఫరిష్తా స్వరూపధారిగా ఉన్నాను. ఎంతెంతైతే లైట్ యొక్క అనుభవం చేస్తున్నాను అంతగా ఈ సాకార ప్రపంచము నుండి అతీతంగా పైకి వెళుతూ ఫరిష్తాల లోకమైన సూక్ష్మ వతనానికి చేరుకున్నాను. ఫరిష్తాల రాజైన బాప్ దాదాను సన్ముఖంగా చూస్తున్నాను. బాప్ దాదా చుట్టూ చాలా ప్రకాశవంతమైన తేజోవంతమైన ప్రకాశ కిరణాల వలయాలు వ్యాపిస్తూ ఉన్నట్లు చూస్తున్నాను. ఇప్పుడు మనస్సు బుద్ధిని పరంధామం వైపు ఏకాగ్రం చేద్దాము. శివ్ బాబా జ్యోతి స్వరూపుడు
परम पिता परम आत्मा శాంతి సాగరులు సర్వగుణాల సాగరులు సర్వశక్తివంతులు అనుభవం చేయండి. శివ్ బాబా నుండి వెలువడే బంగారపు పుష్పాల యొక్క వర్షం నాపై కురుస్తూ ఆత్మనైన నాలో ఇమిడిపోతున్నాయి. ఈ బంగారపు పూల వర్షము కింద నేను అనుభవం చేస్తున్నాను. పరమాత్మ ప్రేమ నిరంతరం ఈ పుష్పాల వలె కురుస్తూ నాలో ఇమిడిపోతున్నాయి. పరమాత్మ ప్రేమలో నేను పూర్తిగా ఇమిడిపోతున్నాను. अभी भी सच्चे दिल के सने में रिटर्न वरदान प्राप्त कर सकते हो। वरदान प्राप्त करने का साधन है। दिल का सने जहाँ दिल का सने है उस सने ऐसा खजाना है जिस खजाने द्वारा बाप दादा द्वारा
जो जाए अविनाशी वरदान प्राप्त कर सकते हो। బాబా నుండి వెలువడే స్నేహం అనే గోల్డెన్ పుష్పాల వర్షము కింద నేను పరమాత్మ స్నేహమును అనుభవం చేస్తున్నాను. ఈ గోల్డెన్ పుష్పాలు బాబా నుండి వెలువడుతూ నాలో ఇమిడిపోతున్నాయి. ఈ స్థితిలో పూర్తి ఏకాగ్ర చిత్తులుగా అయ్యి అనుభవం చేయండి. ఈ పూల వర్షము కింద ఆత్మనైన నేను పూర్తిగా తృప్తునిగా అనుభవం చేస్తున్నాను. ఆత్మనైన నేను సంతుష్టంగా ఉన్నాను. బాబా నుండి వెలువడే ఒక్కొక్క పుష్పంలో తన సర్వ గుణాలను నింపుతూ ఈ పూల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. నేను పరమానందం యొక్క స్థితిలో ఉంటూ సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము అనే ఒక్కొక్క గుణాన్ని నాలో నింపుతూ ఉన్నాను. ఇప్పుడు నేను ఏ విధంగా బాబా గుణాల సాగరులున్నారో అదే విధంగా ఆత్మనైన నేను కూడా మాస్టర్ గుణాల సాగరునిగా అయ్యాను. స్వయం పరమాత్మయే మన మహిమ చేస్తున్నారు. స్వయం బాబానే మనకు అభినందనలను తెలుపుతున్నారు. బాబా నన్ను తన వారిగా చేసుకుని తన సమానంగా చేస్తూ నన్ను అనేక రకాల యోగ్యునిగా చేశారు. నేనెంతో భాగ్యశాలి ఆత్మను. సంపూర్ణ సుఖ సంతోషాలతో ఆత్మనైన నేను
ఫరిష్తా స్వరూపంలో స్థితి అయి ఉన్నాను. నేను పరమాత్మ యొక్క ఫరిష్తాను. ఇప్పుడు నేను ఒక్క సెకండ్లో సూక్ష్మవతనానికి చేరుకున్నాను. నలువైపులా తెల్లటి ప్రకాశం. నా ఎదురుగా బాప్ దాదా చాలా ప్రేమగా నాకు దృష్టినిస్తున్నారు. నన్ను తన బడిలోకి తీసుకున్నారు. నేను బాబాను చూస్తూ ఉన్నాను. బాప్ దాదా యొక్క ప్రెజెన్స్ని అనుభవం చేయండి. బాబా తన వరదాని హస్తాన్ని నా తలపై ఉంచారు. వరద హస్తాల నుండి దివ్య శక్తుల ప్రకాశాన్ని ఫరిష్తానైన నాలో నింపుతూ ఉన్నారు. నేను ప్రేమగా బాప్ దాదాను చూస్తూ ఉన్నాను. నేను ప్రేమ సాగరుడైన బాబా ప్రేమలో ఇమిడిపోతున్నాను. పరమాత్మ ప్రేమలో లీనమవుతున్నాను. బాబాతో మధుర కలయికను జరుపుకుంటూ చాలా స్నేహపూర్వకంగా ప్రేమ మాలలను బాబా మెడలో వేస్తున్నాను. స్నేహమనే రత్న జడిత మాలను బాబా మెడలో వేస్తున్నాను. ఆత్మిక గులాబీల మాలను బాబా మెడలో వేస్తున్నాను. బాప్ దాదా ఈ మాలలతో అలంకరింపబడి చాలా సుందరంగా ఉన్నారు.
ఇప్పుడు బాప్ దాదా బదులుగా అనేక రెట్లు స్నేహమనే మాలను నా మెడలో వేస్తున్నారు. బాబా నా మెడలో అనేక శక్తుల మాలను ధరింపచేస్తున్నారు. మరియు అనేక వరదానాల మాలను నా మెడలో వేస్తున్నారు. తమ వరదాని హస్తాల ద్వారా నాకు వరదానాన్నిస్తున్నారు. सभी बाप दादा के वरदानों को अमर बनाने के लिए सहज विधि ये अपनाओ कि अमृत वेले और साथ में कर्म योगी बनने के समय भी वार वार वरदान को रिवाइज कर स्वरूप में स्थित है या नहीं है, तो अपने को वरदान के स्वरूप में स्थित करो, बार बार रिवाइज करो। बाप दादा तो दे देते हैं वरदान, लेकिन वरदान को कायम रखने के लिए बार बार रिवाइज करके स्वरूप में लाओ, अनुभव करो उस वरदान का, रूहानी नशे का अनुभव करो, तो वो वरदान आपका अमर वरदान हो जाए। क्योंकि वरदान के पात्र आप विशेषात्माएं हो। भक्तों को भी वरदान मिलता है, लेकिन वो अल्पकाल का, एक जन्म के लिए। आपका संगम का वरदान जन्म जन्मांतर साथ रहता है, इसलिए वरदान को स्वरूप में लाते रहेंगे तो वरदान की सफलता का अनुभव करते रहेंगे। बुद्धि में नहीं, सिर्फ स्वरूप में लाओ। उस नशे में रहो।
वरदान को अमर बनाओ, कभी कभी वाला नहीं। స్వయం భగవంతుడి ద్వారా లభిస్తున్న ఈ వరదానాల స్వరూపంగా అవుతూ ఈ ప్రపంచంలో అవతరించిన ఫరిష్తాగా అయ్యి సర్వాత్మలకు ఏ వరదానాన్నైతే అనుభవం చేస్తున్నానో ఆ వరదానం యొక్క తరంగాలు నా నుండి వెలువడుతూ విశ్వాత్మలకు అనుభవం చేయిస్తున్నాయి. సృష్టి పరివర్తన కార్యం కోసం పరమాత్మ ద్వారా పంపబడిన ఏకైక ఫరిష్తాను. బాబా నాకు శ్రేష్ఠ యోగి భవ అనే వరదానాన్ని ఇస్తున్నారు. ఈ వరదానం యొక్క రూపురేఖలను, సుగంధాన్ని నాలో ఇముడ్చుకుంటున్నాను. నేను శ్రేష్ఠ యోగి ఆత్మను. ఇక నుంచి నేను సహజ యోగి ఆత్మను. నేనొక శ్రేష్ఠ యోగి ఆత్మను. నిరంతర యోగి ఆత్మను. నిరంతరం బాబా స్మృతిలోనే ఉంటూ సహజంగానే బాబా జ్ఞాపకంలో ఇమిడిపోయే ఆత్మను. ఈ వరదాని స్వరూపంలో నిరంతరం ఉన్న కారణంగా స్వతగానే అన్ని వరదానాలు సహజంగా లభిస్తున్నాయి. ఇప్పుడు నేను బాప్ దాదా నుండి వెలువడే మాస్టర్ సర్వశక్తివాన్ భవ అనే వరదాని పుష్పాన్ని నాలో ఇముడ్చుకుంటున్నాను. నేను సర్వశక్తుల వరదాని ఆత్మను. బాప్ దాదా ఎదురుగా ఫరిష్తానైన నేను సర్వశక్తుల ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉన్నాను. మాస్టర్ సర్వశక్తివంతుణ్ణైన నేను ఇక ఏ కార్యాన్ని ఆరంభించినా
అసంభవ కార్యాన్ని కూడా సంభవం చేయగలిగే అపార శక్తులు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. ఈ వరదానముతోటి అన్ని కార్యాలు సహజంగానే సఫలత లభిస్తుంది. ఎప్పుడైతే నేను బాబా తోడుంటానో స్వతగానే పరమాత్మ శక్తులు కూడా నిరంతరం నాతోడే ఉంటాయి. ఎక్కడైతే బాబా తోడుంటారో ఇక ఈ ప్రపంచంలోని మిగతా వారు నన్నేం చేయగలరు? ఈ ప్రపంచంలోని ఏ నెగటివ్ ఆత్మ కూడా నన్ను తాకలేదు. అలాంటి మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను ఇప్పుడు నేను బాబా ద్వారా సంపూర్ణ పవిత్ర భవ అనే వరదాని పుష్పాన్ని స్వీకరిస్తూ నాలో ఇముడ్చుకుంటున్నాను. ఈ వరదానం యొక్క ప్రాప్తితో నేను కంప్లీట్ పవిత్రంగా అయ్యాను. మనస వాచ కర్మణ సంబంధ సంపర్కాలలో నేను సంపూర్ణ పవిత్రంగా ఉంటాను అని బాప్దాదాకు వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని నిలుపుకునే వరదాని శక్తిని నాలో బాబా నింపుతూ ఉన్నారు. ఇప్పుడు నేను బాబా ద్వారా సఫలతా మూర్త భవ అనే వరదాని పుష్పాన్ని స్వీకరిస్తూ నాలో ఇముడ్చుకుంటున్నాను. నేను సఫలతా మూర్త ఆత్మను. ఈ వరదానాన్ని పొందుతూ జీవితంలోని ప్రతి కార్యంలో, అది ఆఫీస్ అయినా కానీ, బిజినెస్ అయినా, చదువులోనైనా లేదా సేవలోనైనా, ఏ కార్యంలోనైనా సహజంగా సఫలతను పొందే ఆత్మను బాబా ద్వారా లభించిన
ఈ సఫలత మూర్త్ భవ అనే వరదానంతో నేను ప్రతి కార్యంలో విజయీగా అయ్యి బాబా ప్రత్యక్షత అనే విజయ పతాకాన్ని ఎగురవేసే ఆత్మను ఈ సఫలతయే నా జన్మసిద్ధ అధికారం. నిరంతరం పరమాత్మ తోడు నీడలో ఉంటూ ఏ కార్యంలోనైనా సహజంగానే సఫలీకృతుడనవుతున్నాను. ఇప్పుడు నేను బాప్ దాదా నుండి విఘ్న వినాశక భవ అనే వరదాని పుష్పాన్ని స్వీకరిస్తూ నాలో ఇముడ్చుకుంటున్నాను. నేను విఘ్న వినాశక ఆత్మను. ఈ వరదానాన్ని పొందుతూ జీవితంలోని ప్రతి సమస్య లేక విఘ్నాలను సమాప్తము చేయగలిగే సామర్థ్యాన్ని, శక్తిని అనుభవం చేస్తున్నాను. ఏ కార్యంలో విఘ్నాలు వస్తున్నా కానీ వాటిని నేను విఘ్న వినాశకునుగా అయ్యి సహజంగానే దాటేయగలను. ఎంతటి వికరాల రూపంలో ఉన్న విఘ్నాలనైనా కొండను రాయిగా చేయగలిగే, శూలాన్ని ముల్లుగా మార్చగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన ఆత్మను. స్వయం భగవంతుడు విఘ్న వినాశక భవ అనే వరదానంతో నన్ను అలంకరిస్తున్నారు. ఇప్పుడు నేను బాప్ దాదా ద్వారా సదా సుఖీ భవ అనే వరదాని పుష్పాన్ని స్వీకరిస్తూ నాలో ఇముడ్చుకుంటున్నాను. సదా సుఖీ భవ అనే వరదాని ఆత్మను ఈ వరదానాన్ని పొందిన నేను నా జీవితాన్ని సుఖమయంగా అవుతున్నట్లు చూస్తున్నాను.
ఈ జీవితంలో నాకు లభించినటువంటి తనువు, మనస్సు, ధనం అన్నింటితో కూడా నేను సంతృప్తిగా ఉన్నాను. బాబా ద్వారా లభించిన సుఖ స్వరూపమనే వరదాని స్వరూపంగా అయి విశ్వాత్మలకు సుఖం యొక్క వైబ్రేషన్స్ని అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు బాబ్ దాదా తన వరదాని హస్తము ద్వారా సదా నిరోగి భవ అనే వరదాని పుష్పాన్ని స్వీకరిస్తూ నాలో ఇముడ్చుకుంటున్నాను. నేను సదా నిరోగి ఆత్మను. శరీరము మరియు మనస్సుతో సదా నిరోగిగా ఆరోగ్యంగా ఉన్నాను. నేను సదా ఆరోగ్యంగా ఉంటూ సంతోషంతోటి నాట్యం చేస్తున్నాను. మనస్సుతో సదా ఆరోగ్యంగా ఉన్న కారణంగా సదా సకారాత్మక సంకల్పాలనే చేస్తూ అశుద్ధమైన నెగటివ్ సంకల్పాలతో దూరంగా ఉన్నాను. నేను సదా నిరోగి మరియు ఆరోగ్యవంతుడను. ఇప్పుడు నేను బాబా నుండి శాంతి యొక్క ఫరిష్తా భవ అనే వరదాని పుష్పాన్ని స్వీకరిస్తూ నాలో ఇముడ్చుకుంటున్నాను. నేనొక శాంత స్వరూప ఫరిష్తాను. ఈ వరదానాన్ని పొందుతూ ఫరిష్తానైన నేను సర్వాత్మలకు శాంతి దానాన్నిస్తున్నాను. విశ్వంలోని ఆత్మలందరూ నా ద్వారా శాంతి యొక్క అనుభవం చేసుకుంటున్నారు. నా యొక్క ప్రతి మాట, కర్మ, సంకల్పము లేక దృష్టితోటి సర్వాత్మలు
శాంతి యొక్క అనుభవం చేస్తున్నారు. ఇప్పుడు నేను బాప్ దాదా ద్వారా సర్వగుణ సంపన్న భవ అనే రంగురంగుల వరదానాల పూలతో ఉన్న పుష్పగుచ్ఛమును బాబా నుండి స్వీకరిస్తూ ఒక్కొక్క గుణాన్ని నాలో నింపుకుంటూ ఉన్నాను. నేను 16 కళలతో సంపన్నంగా సంపూర్ణ నిర్వికారిగా సర్వగుణాలతో సంపన్నుడైన సతో ప్రధాన స్వరూపంలో ఉన్నాను. బాబా ద్వారా సర్వశ్రేష్ఠ పదవి మరియు రాజ్యాధికారాన్ని పొందే వరదానాన్ని సహజంగా పొందుతున్నాను. నా నుండి వెలువడే దివ్య గుణాల సుగంధము మరియు ప్రకాశము నలువైపులా వ్యాపిస్తూ ఆత్మలందరిలో దివ్య గుణాలు అనే రంగురంగుల కిరణాలతో నింపుతూ ఉన్నాను. ఇప్పుడు బాప్ దాదా నుండి బాప్ సమాన్ భవ అనే వరదాని పుష్పాన్ని స్వీకరిస్తూ నాలో ఇముడ్చుకుంటున్నాను. నేను బాబా సమానమైన వాడను. ఈ వరదానాన్ని పొందడంతోటే బాబా నుండి సర్వశక్తులు, గుణాలు, వరదానాల ఖజానాలన్నీ గిఫ్ట్ రూపంలో నాకు లభిస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో నా వంటి పోలినటువంటి వారు మరొకరు లేరు. నేను బాబా పోలికలతో ఉన్న బాప్ సమాన్ ఆత్మను. బాబా సమానంగా విశ్వ కళ్యాణకారిగా అయ్యి విశ్వంలోని సర్వాత్మల కళ్యాణం చేసే ఆత్మను. అడుగడుగులో బాప్ సమాన్ స్థితిలో ఉంటూ పరమాత్మ సందేశాన్ని అందిస్తున్నాను.
ఈ సంగమ యుగంలో ఇలా బాప్ దాదా ద్వారా నాకు లభించిన స్నేహము, శక్తులు, వరదానాల యొక్క పుష్పాలను నాలో ఇముడ్చుకుంటూ ఈ విశ్వమంతటా పూల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాను. ఏ భక్తులైతే ద్వాపర యుగము, కలియుగములో పూజనీయ స్వరూపమునైన నా మూర్తి పైన అప్పుడప్పుడు హనుమంతుని రూపంలో లేక గణేశుని రూపంలో లేక మా దుర్గా, లక్ష్మి, సరస్వతి ఇలా అనేక రూపాలలో ఉన్న నా పూజనీయ స్వరూపం పైన పూల వర్షాన్ని కురిపిస్తూ వచ్చారు. మహిమల యొక్క వర్షాన్ని కురిపిస్తూ వచ్చారు. వారందరి పైన సర్వ వరదానాలతో సంపన్నుడనైన నేను సర్వశక్తులు, గుణాలు అనే పూల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాను. ఇదే దృశ్యాన్ని చూస్తూ అనుభవం చేయండి. మీ నుండి వెలువడుతున్న ఈ వరదానాలు శక్తుల యొక్క పూల వర్షం విశ్వాత్మలలో ఇమిడిపోతూ వికారాల దుర్గంధమును ఆ శక్తుల సుగంధముతో అనేక సమస్యలు, రోగాలతో ముడుచుకుపోయిన వారి జీవితాలు పరిమళింపచేయండి. ఓం శాంతి. अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा।
ఓం శాంతి. నిన్నటి రోజు మనము మన భాగ్యరేఖలను ఏ విధంగా పరివర్తన చేసుకోవాలి అనే క్లాస్లో ఫస్ట్ పార్ట్ విన్నాం. సంగమ యుగంలోనే గ్రహాలను కూడా మనం పరివర్తన చేసే భాగ్యం బాబా ద్వారా మనకి లభించింది. కాబట్టి ఈ సంగమం సమయంలో స్వయాన్ని ఇంకా ఎలా పరివర్తన చేసుకోవాలి అనేది ఈరోజు సెకండ్ పార్ట్లో విందాము. భగవంతుడు ఈ సంగమ యుగంలో మన ద్వారా సంతుష్టంగా ఉంటే జన్మ జన్మలు సంతృప్తిగా ఉంటారు. భగవంతుడు వచ్చిన తర్వాత కూడా మనసు అసంతృప్తిగా ఉంటే ఇంకెవరు మనల్ని సంతృప్తి పరుస్తారు? ఇంకా మనం ఎవరిని సంతృప్తి పెట్టలేము, మనం కూడా సంతృప్తిగా ఉండలేము నెక్స్ట్ జన్మలో కూడా. నేను ఒక్క విషయం అందరికీ చెప్పబోతున్నాను. నా అనుభూతిలో నేను అనుభవం చేసుకున్న విషయము. ఒక మంచి సంస్కారము అందరిలో తప్పకుండా ఉండాలి. అదేంటి అంటే ఇవ్వాలి, ఇచ్చే సంస్కారం. మీకు మీరు చెక్ చేసుకోండి ఆంతరికంగా. ఇవ్వటము అంటే డబ్బు ఇవ్వమని చెప్పట్లేదు. ఎందుకంటే డబ్బు ఇవ్వటము అంటే చాలామంది ఏమనుకుంటారు, ఇవ్వటము అంటే చాలామంది ధనం ఇవ్వాలేమో, మా వద్ద ఉన్నదంతా ఇవ్వాలేమో అనుకుంటారు. కానీ ఇక్కడ ధనం ఇచ్చే విషయం కాదు. మీరు ధనం ఇవ్వాల్సిన అవసరం లేదు. యజ్ఞంలో ధనం ఎవరిది ఎలా సఫలమయ్యేది ఉంటుందో ఆ విధంగా సఫలం అవుతుంది. ప్రతి ఒక్కరూ దాతగా కావాలి. ఆంతరికంగా ఫీలింగ్స్ ఇవ్వాలి ఇవ్వాలి అనేటువంటి భావనలు, ఇదే చాలా సుందరమైనది, చాలా గొప్ప సంస్కారం. ఇచ్చేవాళ్ళు ఏమవుతారు? రాజులుగా అవుతారు. ఇచ్చేవారు రాజులుగా అవుతారు. వారి యొక్క ఖజానాలన్నీ నిండుగా ఉంటాయి, అపారమైన ఖజానాలు ఉంటాయి. ఇచ్చేటువంటి వారికే అందరికంటే ఎక్కువగా ప్రాప్తి ఉంటుంది ఇచ్చేవారికి. కాబట్టి సూక్ష్మంగా ప్రతి ఒక్కరూ చెకింగ్ చేసుకోండి. తీసుకోవాలనే కోరికుందా, ఇవ్వాలని కోరికుందా? సమాధానం అడగట్లేదు, ఎవరికి వారు చెకింగ్ చేసుకోండి. మీరు సేవ చేయటానికి వెళ్తుండొచ్చు. సేవలో కూడా అది ఎటువంటి విషయమైనా కావచ్చు. జ్ఞానం చెప్పటం, స్థూల సేవ, లేక మాతలు సెంటర్లో బ్రహ్మభోజనం చెయ్యాలి, భోగు తయారు చెయ్యాలి. దాని వెనక నాకు ఏ భావన ఉంటుంది, ఏ భావనతో నేను చేస్తున్నాను అనే దానికే మహత్వం ఉంటుంది. అంటే చేసేటువంటి సేవకు ఏ రకమైనటువంటి భావనలతో చేస్తున్నాము అంటే ఆ భావనలని నిష్కామ భావనతో పరివర్తన చేసుకోండి. సేవ చెయ్యాలి, కానీ చేసిన తర్వాత నాకు అది కావాలి ఇది కావాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. నేను అలా చాలామంది పిల్లల్ని చూశాను. కొందరు పిల్లలు ఎలా ఉన్నారు అంటే మొత్తం రిట్రీట్ సెంటర్ ఒక్కరే కట్టించారు. అటువంటి పిల్లల్ని చూశాను. ఎంత ఇచ్చి ఉండొచ్చో ఆలోచించండి. కానీ వాళ్ళ అక్కయ్యలకి ఏం చెప్పారు అంటే నా పరిచయం కూడా ఎవరికి చెప్పవద్దు అన్నారు. కొన్ని స్థానాల్లో ఎట్లా ఉంది అంటే కొందరు ఒక గది కట్టించినా చెప్పారు, నా పరిచయం అందరి ముందు చెప్పించలేదేంటి అని అసంతృప్తి చెంది సెంటర్కి రావటమే మానేశారు కొందరు. అటువంటి వాళ్ళ యొక్క ఇచ్చిన గది సుఖాన్ని ఇస్తుందా? అటువంటి వాళ్ళకి గది, వాళ్ళ డబ్బుతో గది తయారైనా ఆ గదిలో పడుకున్న వారికి కూడా నిద్ర పట్టదు. కాబట్టి గుర్తుంచుకోండి, నేను చేసినటువంటి కర్మల వెనక భావన ఎలా ఉంది. కొందరు ఎలాంటి కర్మలు చేస్తారంటే మాకు పేరు కావాలి అనుకోనే చేస్తారు. వాళ్ళది సొగం సమాప్తం అయిపోతుంది. సంగమ యుగంలో విశేషమైన వరదానం, ఎవరికి ఏ కోరిక ఉంటుందో అది పూర్తయిపోతుంది. కానీ మనం అటువంటి కోరిక పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ కోరికలు అపరిపూర్ణంగా అయిపోతాయి. కాబట్టి ఈ విషయం పైన అటెన్షన్ ఉండాలి.
మన వద్ద యోగం యొక్క ఖజానా ఉంది. బాబా కూడా చెప్పారు, ముందు జ్ఞాన ఖజానా, జ్ఞానం ద్వారా యోగం. యోగంతో మనకేం లభిస్తాయి అంటే శక్తులు. బాబా చాలా చెప్పారు, కానీ ఒకటే విషయం చెప్పారు, యోగం ద్వారా శక్తులు లభిస్తాయి. శక్తుల ద్వారా ఈ శక్తులు భవిష్యత్తులో మనకి రాజ్యప్రాప్తిని కలిగిస్తాయి. ఎవరు ఎంత శక్తివంతులు ఉంటారో అంతవారికి గొప్ప రాజ్యం లభిస్తుంది. బలం యొక్క ఆధారంతోనే కొందరు రాజులవుతారు, కొందరు బలహీనులవుతారు, కొందరి సామ్రాజ్యం పెద్దగా ఉంటుంది, కొందరి సామ్రాజ్యం చిన్నగా ఉంటుంది. కానీ ప్రస్తుతం చూడండి, పరిస్థితులు వస్తాయి. కరోనా వచ్చింది, దానికంటే పెద్ద పెద్దవి రాబోతున్నాయి. రోగాలే వస్తాయి అని కాదు, ఎన్నో రకాలుగా వస్తుంటాయి. ఈసారి గవర్నమెంట్ చాలా ఏర్పాట్లు చేసింది. ఆక్సిజన్ కొన్నారు, వెంటిలేటర్లు కొన్నారు, బెడ్స్ కొన్నారు, హాస్పిటల్స్ కట్టించారు. కానీ థర్డ్ వేవ్లో ఏ ఇబ్బంది లేదు. ఎన్ని ఏర్పాట్లు చేసింది గవర్నమెంట్, రాలేదు, ఏమీ జరగలేదు. బాబా ఎప్పుడు చెప్పేవారు, మానవుడు అనుకునేదొకటి, జరిగేది ఇంకొకటి. హిందీలో సామెత ఉంది, మనిషి అనుకునేది ఒకటి, భగవంతుడి ఆలోచనల్లో ఉండేది. మనుషుల ప్లాన్ ఇలా చేస్తాం అలా చేస్తాం అనుకుంటారు, కానీ ఆ ప్లాన్ మారిపోతుంది. ఇవన్నీ మారుతాయి కూడా, పరిస్థితులు వస్తాయి. శక్తుల యొక్క పరీక్షలు ఏర్పడింది. ఎవరైతే శక్తివంతంగా ఉన్నారో వారు స్వయాన్ని అచంచలంగా స్థిరంగా ఉంచుకున్నారు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారు వచ్చినటువంటి ఘటనలలో వారు మానసిక రోగగ్రస్తులైపోయారు. సదా కోసము పరిస్థితులు వారి సంతోషాన్ని దొంగిలించాయి. నేను చాలామంది మాతల్ని చూస్తాను. 2 మాతలు నిన్న ఈరోజు వచ్చారు. కరోనా సమయంలో వాళ్ళ సంబంధికుల్ని చాలామందిని పోగొట్టుకున్నారు, కానీ వారి స్థితి చాలా బాగుంది. 1, 2 వాళ్ళ దగ్గర సుందరమైన సంకల్పం ఏంటి అంటే ఒకటే గుర్తుంచుకున్నారు, ఏదైతే జరుగుతుందో అది ఎవ్వరి అధికారం కాదు అని మేము దాన్ని స్వీకరించాం. డ్రామాలో ఇదే పాత్ర ఉంది అనుకున్నాం. అలా స్వయాన్ని సంరక్షించుకున్నారు. ఒకవేళ తల్లి స్వయాన్ని సంరక్షించుకోనట్లయితే పరివారం ఎలా ఉంటుందో ఆలోచించండి. కొందరికి ఎలా అయిపోయింది అంటే ఇంటిలో కూడా నిరుత్సాహం. ఇంట్లో ఒకళ్ళు చనిపోతే అందరూ నిరుత్సాహం, తల్లి కారణంగా అందరూ నిరుత్సాహం, అందరూ సైలెన్స్గా ఉండిపోయారు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, ఏ పరిస్థితులైనా మనిషి యొక్క భవిష్యత్తులో చెడు ప్రభావం పడకూడదు. ఇందులో ఎవరైతే శక్తివంతంగా ఉంటారో ఆ పరిస్థితి నుండి తొందరగా బయటపడతారు. కొన్ని మంచి జరగచ్చు, చెడు జరగచ్చు, జరగవని కాదు, కానీ వీలైనంత వరకు ఆ పరిస్థితి నుండి బయటపడాలి. ఇది జ్ఞానవంతులైన ఆత్మలు, శక్తిశాలి ఆత్మల యొక్క లక్షణాలు. కాబట్టి మీరు మీ శక్తులను పెంచండి యోగం ద్వారా. యోగంతో వికర్మలు వినాశనం కావటం అది వేరే విషయము. ఆత్మ అయితే పావనంగా అవుతుంది, కానీ రకరకాల పరిస్థితులలో మన స్థితిని శక్తివంతంగా చేసుకోవాలి. ఇందులో మన స్థితి బాగుండాలి. జ్ఞానాన్ని, యోగాన్ని ప్రయోగించాలి. జ్ఞానాన్ని తన ఖజానాగా చేసుకోండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, చాలా క్లాసెస్లో చెప్తూ ఉంటాను. మొత్తం జ్ఞానం యొక్క ఒక సుందరమైన విషయాలను మీ వద్ద రాసి పెట్టుకోండి. కాబట్టి జ్ఞానము లైట్ కూడా, ప్రకాశం, మార్గం చూపిస్తుంది. ఇంకొకటి జ్ఞానం మైట్, బలం కూడా. జ్ఞానం యొక్క ప్రతి పాయింట్తో మనందరికీ బలం లభిస్తుంది. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది కదా, డ్రామాలోని ప్రతి దృశ్యము కళ్యాణకారి. అలా అని ఏదో మాటిమాటికి వల్లవేస్తే పని చెయ్యదు, చాలా డెప్త్ విషయము. మనం అనుకుంటాం అంతా కళ్యాణకారియే, భగవంతుడు కూడా చెప్తున్నారు అంతా కళ్యాణకారి. దీని యొక్క గుహ్యతను తెలుసుకొని గుర్తు చేసుకున్నట్లయితే స్థితి కూడా చాలా అందంగా తయారవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి, జ్ఞాన యోగాలు చాలా గొప్ప ఖజానాగా స్వీకరించి వీటిని వృద్ధి చెయ్యండి. ఖజానాలను రక్షించుకోవటం ఉంటుంది,
మరియు ఖజానాలను కూడా వృద్ధి చేయటం కూడా ఉంటుంది. కాబట్టి ఈ బట్టి ద్వారా అందరూ దానం చేసేవారిగా కండి. నేను నా స్థితిని అచంచలంగా స్థిరంగా చేసుకోవటం కోసం నేనేమేం చెయ్యాలి ప్లాన్ చేసుకోండి. ఏదైనా ఒక నియమం తయారు చేసుకోండి. డ్రామా యొక్క ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. యోగం యొక్క శక్తిశాలి స్థితిని స్వయంలో నింపుకుందాము. జ్ఞానం యొక్క విషయాలను ప్రాక్టికల్గా వాడుకుందాము. మృత్యువులు చాలా రకాలుగా జరుగుతాయి. ఈరోజు బాబా వాణిలో కూడా చెప్పారు, వినాశనం ఎలా అవుతుంది అంటే ఆవపిండిలాగా పిండి పిండి అయిపోతారు అని బాబా వాణిలో చెప్పారు. ఎప్పుడైనా చూసారా ఆవాలతో నూనె తీయటం? ఎప్పుడైనా చూసారా? మన దగ్గర శాంతివనంలో ఉంది మిషన్. దాంతో ఆవాలతో నెమ్మది నెమ్మదిగా అవి పిండి మరలో వేస్తారు. అంతకుముందు గానుగలు ఎడ్లతో నడిపించేవారు. ఇప్పుడంటారా మిషన్లు వచ్చేసినాయి, దాని నుండి రసం వస్తుంది. కాబట్టి వినాశనం కూడా చిన్న విషయం కాదు. యాటం బాంబు వేయగానే అందరూ సమాప్తమై ఇంటికి వెళ్ళిపోవటం అలా ఉండదు. ముందైతే ఈ భూమి ధర్మరాజుపురిగా అవుతుంది. సూక్ష్మవతనం కాదు, ఇక్కడే ధర్మరాజుపురి అవుతుంది. ఈ పరిస్థితుల్ని దాటాలి అంటే ఏం చెయ్యాలి? యోగం యొక్క మంచి శక్తి అవసరము. ప్రతి ఒక్కరూ తప్పకుండా స్వీకరించాల్సిందే. జీవితానికి కొన్ని సిద్ధాంతాలతో బంధించుకోవాలి. జీవితంలో కొన్ని నియమాలు తయారు చేసుకోండి. ఇక్కడే తయారు చేసుకొని వెళ్ళండి. ఏ విధంగా ఒక నియమం, ఏది ఏమైనా కానీ నేను నా స్థితిని దిగజార్చుకోవద్దు, చెడగొట్టుకోవద్దు. ఈ సంకల్పంలోనే చాలా బలం ఉంటుంది. ఏది ఏమైనా నేను నా స్థితిని చెడగొట్టుకోవద్దు. బాబా స్వయంగా భగవంతుడు, సర్వశక్తివంతుడు, నా తోడున్నారు అని గుర్తుంచుకోవాలి. చాలామందికి భవిష్యత్తు చింత ఉంటుంది. కొందరికి మృత్యు ఉంటుందనుకోండి, భవిష్యత్తు చింత. ఎందుకంటే ఎవరి ఇంట్లో అయినా సంపాదించే వాళ్లే పోయారు, అందరు చిన్నపిల్లలు, భార్య, అందరు చిన్నపిల్లలు. తప్పకుండా ఆలోచన అయితే ఉంటుంది. సంపాదించే వాళ్లే పోతే ఎంత ఆలోచన ఉంటుంది. కానీ జ్ఞానం యొక్క విషయం ఏం గుర్తుంచుకోవాలి? ఆ సమయంలో బాబా అయితే తోడున్నారు, సరే బానే ఉంది. ఇంకా ఏం గుర్తుంచుకోవాలి? జ్ఞానం యొక్క చాలా డెప్త్ విషయం గుర్తుంచుకోవాలి. దాంతో తనువు మనసు శాంతించాలి. ఏం విషయం గుర్తుంచుకోవాలి? ఎగ్జాంపుల్గా 3 పిల్లలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళది కూడా కొంత భాగ్యం అయితే ఉంటుంది. వారి భాగ్యం సుందరంగా ఉండొచ్చు. ఎందుకంటే వారి యొక్క భాగ్యం తయారు కావటానికి, వారి భాగ్యాన్ని తయారు చేయటానికి, వారి భాగ్యం తయారు కావటానికి ఇది ఒక నీడలాగా ఉండొచ్చు. ఆ నీడ తొలగిపోయింది, బస్ ఇంకా వాళ్ళ భాగ్యము ఉదయించటం ప్రారంభమవుతుంది. ఒకసారి ఒక యుగల్స్ వచ్చారు. వాళ్ళకు ఒక అబ్బాయి, 24 సంవత్సరాల అబ్బాయి, ఒక్కడే అబ్బాయి. వాళ్ళకొక్కడే అబ్బాయి. కానీ కరోనా సమయంలో ఆ అబ్బాయి మరణించాడు. చూడండి, విషయం అయితే చాలా పెద్దది. ఉన్నది ఒక్క అబ్బాయి, ఆ ఒక్క అబ్బాయి కూడా మరణించాడు. వాళ్ళు ఈ విషయం చెప్తూ ఇంకో విషయం చెప్పారు. ఆ పిల్లవాడు చనిపోయిన తర్వాత వాళ్ళు చెప్పారనమాట, ఆ పిల్లవాడు చనిపోయిన తర్వాత 3-4 రోజులకి మాకు బాబా లభించారు అని చాలా సంతోషంగా చెప్పారు. చూడండి,
ఈ విధంగా ఆ ఆత్మ వెళ్ళారు అంటే వీళ్ళని మంచి స్థితిలోకి తీసుకొచ్చినట్టు. మా అక్కయ్యని అడిగాను, మీకు మీ అబ్బాయి గుర్తుకు రారా అంటే గుర్తొస్తారు, కానీ నాకు భగవంతుణ్ణి లభించారనే సంతోషం ఎక్కువగా ఉంది అని చెప్పారు ఆ మాత. కాబట్టి చూడండి, ప్రతి ఒక్కరూ జ్ఞానం యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ముగ్గురు పిల్లల్లో ఎవరన్నా ఒక అబ్బాయి గొప్ప భాగ్యం తయారు అయ్యేది ఉందనుకోండి, ఇంకా ఆ సమయంలో అది తొలగిపోయినప్పుడు ఈయన భాగ్యం యొక్క నక్షత్రం మెరిసిపోతుంది. కొందరికి పూర్తిగా నష్టపోయారు. ఒకసారి ఈ మధ్య ఘటన జరిగింది. చాలామంది పిల్లల్ని ధనికులు ఒడిలోకి తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ భాగ్యం మెరిసి ఉదయించింది, వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. 3-4 విషయము గుజరాత్లో ఒక ఘటన జరిగింది. కాబట్టి మనందరం గుర్తుంచుకోవాలి, డ్రామా యొక్క గుహ్యతను తెలుసుకుంటూ మన స్థితిని అచంచలంగా స్థిరంగా తయారు చేసుకుందాం. నేను జీవితంలో సిద్ధాంతాల గురించి చెప్పాను కదా, కొన్ని సిద్ధాంతాలను తయారు చేసుకుందాం. సేవ యొక్క ఫీల్డ్లో అందరు ఈ విషయం తప్పకుండా వాడుకోండి. ఎక్కడ ఏ సంబంధికులలో ఎవరైనా శరీరం వదిలిపెట్టినా వారి ఆత్మశాంతి కోసం అక్కడ వాళ్ళ చుట్టాలందరికీ వారం రోజులు సేవ చేయండి. ఇది చాలా మంచి సేవ, రిజల్ట్ బాగుంటుంది. ఎందుకంటే చనిపోయిన తర్వాత అశాంతి చాలా ఉంటుంది. అందరు మంచి విషయాలు తప్పకుండా వింటారు. వాళ్ళల్లో ఎవరిదన్నా ఒకరిది భాగ్యం కూడా ఉదయించవచ్చు. అనేక ఆత్మలు బాబా పిల్లలుగా కావటంలో మొదలవ్వచ్చు. కాబట్టి సమయం యొక్క పూర్తి లాభాన్ని పొందండి. మన యొక్క ధారణలు కూడా ఖజానా లాంటివి. బాబా కూడా నిన్న బాబా మురళి 15-20 నిమిషాల్లో పూర్తి చేశారు. దానికంటే ముందు కారణం అయితే ఉంది, అది మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ధారణల యొక్క ఖజానా, ధారణలలో మొత్తం గుణాలు మనుషుల యొక్క ఖజానానా కాదా చెప్పండి. ఒక వ్యక్తి వద్ద చాలా ధనం ఉండొచ్చు, కానీ ఆయనకి కోపం ఎక్కువగా వస్తుందనుకోండి, ఎవరైనా ఆయన్ని ఇష్టపడతారా? ఇష్టపడరు. ఒక వ్యక్తి దగ్గర తక్కువ ధనం ఉంది, కానీ వాళ్ళు చాలా మధురంగా ఉన్నారు ఆ వ్యక్తి అంటే ఆటోమేటిక్గా అందరూ వస్తారు, అందరికీ ప్రియంగా అవుతారు. కాబట్టి మధురత అనేది ఉండాలి. ఇదే చాలా మానవ జీవితంలో గొప్ప సంపద. కేవలం ధనమే ఖజానా కాదు. ఎవరి వద్దైతే ధనం తక్కువగా ఉన్నది అంటే ఆలోచిస్తున్నారా, ఇది ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు అని ఆలోచించకండి. దీనికంటే కూడా మనకి గొప్ప ఖజానాలు ఉన్నాయి. ఒక అమ్మాయి గురించి నేను చెప్తున్నాను, చాలా ప్రేరణాత్మకమైంది. నేను ఈ మధ్య ఇప్పుడిప్పుడే చదివాను. ఆ అమ్మాయి కూడా వికలాంగు, ఆ కాళ్ళు లేవు. వాళ్ళ ఇల్లు కూడా చిన్న గుడిసె. వాళ్ళ నాన్న సంచిలో పెట్టి ఏదో అమ్ముతాడు. వాళ్ళ అమ్మ చనిపోయింది, రెండో తల్లి వచ్చింది. రెండో తల్లి సవతి తల్లి వచ్చిందంటే ఎలా ఉంటారో తెలుసు కదా మాతలకి తెలియకున్నా అన్నయ్యలకైతే తెలుస్తుంది కదా. ఆ పిల్లని ఎంత ఇబ్బంది పెట్టింది అంటే ఆ అమ్మాయి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. చాలాసార్లు పడిపోయింది, దెబ్బలు తగిలాయి, మళ్ళీ అచంచలమైంది. ఎవరో ఒకళ్ళ అమ్మాయికి సహాయం చేస్తూ ఉన్నారు. 8వ తరగతి వరకు చదివింది, 9వ తరగతి చదివింది. ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది అనుకున్నారు? అక్కడే గుడిసెల్లో ఉన్న చిన్న పిల్లలకి చదువు నెప్పటం నేర్పించింది. ఫీజు డబ్బులు తీసుకొని ఏదో కొంచెం గొప్ప తినేది. 10th క్లాస్లో మంచి నెంబర్ వచ్చింది, స్కాలర్షిప్ దొరికింది, చదువు కూడా ఫ్రీ అయిపోయింది. 2000 దొరికినాయి ఆ అమ్మాయికి పాస్ అయినందుకు. తిరిగి ఆ అమ్మాయి హాస్టల్లో వెళ్ళిపోయింది. వాళ్ళ వికలాంగ స్థితి చూసి కాలేజీకి ఎవరైతే యజమాని ఉన్నారో ఆయన ఉంచుకున్నారు. కానీ ఆ అమ్మాయి నెమ్మదిగా హుషారు. 12వ 11వ క్లాస్లో 95%.
ఇంకా మంచి స్కాలర్షిప్లు దొరికినాయి. బీఎస్సీ పూర్తి చేశారు, ఎంఎస్సీ కూడా పూర్తి చేసింది ఆ అమ్మాయి, పిహెచ్డి కూడా చేసింది. 25,000 స్కాలర్షిప్ దొరికింది. 25,000 అంటే ఎక్కువే. తిరిగి ఆ అమ్మాయి ఐఏఎస్ ఎగ్జామ్ రాసింది, అందులో కూడా సెలెక్ట్ అయింది. ఆ అమ్మాయి ఇప్పుడు కలెక్టర్ అయ్యింది. ఆమె యొక్క కథ రాసి వాళ్ళు చెప్పారు, ఎక్కడైతే ధైర్యం ఉంటుందో, ఎక్కడెప్పుడైతే పరిస్థితులతో ఓటమిని అంగీకరించారో సహాయం దొరుకుతూ వచ్చింది. వాళ్ళ తల్లి సహాయం చేయలేదు, కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయికి 25,000 దొరికినాయో వస్తున్నాయో అందుట్లో నుంచి 10,000 వాళ్ళ నాన్నకి ఇవ్వటం మొదలైంది. ఎందుకంటే వాళ్ళ నాన్న అయితే ప్రేమ ఉంది కదా, సవతి తల్లితో అంత ప్రేమ ఉండదు, అయినా కూడా అమ్మాయికి ప్రేమ ఇవ్వాలి అని నెమ్మదిగా కలెక్టర్ అయిపోయింది. అంటే చూడండి ఇక్కడ ధైర్యం. పరిస్థితులు ఆ అమ్మాయిని ఓడించాయా లేక ఆ అమ్మాయి పరిస్థితుల్ని ఓడించిందా? ఎందుకంటే లేకుంటే వీల్ చైర్లోనే ఉండాల్సి వచ్చేది. పరాధీనత. ఎందుకంటే స్నానం చెయ్యాలన్నా ఎవరి సహాయం కావాలి, అలాంటి వాళ్ళకి ఎవరైనా కావాలి. కాబట్టి ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ బాబా సహాయము చాలా సహాయం లభిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితిని మనమే పారద్రోలాలి. పరిస్థితుల్ని చూసి ఓడిపోవద్దు, బస్ కేవలం ధైర్యం ఉంచుకోవాలి. మా తోడు సర్వశక్తివంతుడు తోడున్నారు, స్వయంగా భగవంతుడు తోడున్నారు, ఆయన సహాయం నా తోడుంది. ఒకవేళ మనకి మనం ఆ భగవంతుడి ముందు సమర్పించుకున్నట్లయితే ఆయన మన కోసం అన్నీ చెయ్యటానికి రెడీ ఉంటారు. ఎప్పుడైతే సమర్పణ అనే విషయం వచ్చినప్పుడు డబ్బులు సమర్పించాలనుకుంటారు. భగవంతుడికి డబ్బులతో ఏం పని? కాగితం చిన్న విషయము. బాబా ఎలా స్వర్గాన్ని చేస్తున్నారు అంటే అక్కడ వజ్ర వైడూర్యాలు ఇళ్ల ముందు పడి ఉంటాయి. ఎందుకంటే పడుకునేదే బంగారంలో, ఇంకా వాళ్ళ కాగితం నోట్లతో పని ఏముంది? కాబట్టి బాబాని సహాయంగా చేసుకోండి. చాలా ఉత్సాహంతో ఉమంగంతో ముందుకు వెళ్దాం మనమందరం. కాబట్టి ఈ విధంగా మన భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవటానికి అన్నయ్య అనేక రకాల యుక్తులు చెప్పారు. ఈ యుక్తులను తప్పకుండా మన జీవితంలో ధారణ చేద్దాం. జ్ఞానాన్ని కూడా ధారణ చెయ్యాలి. ప్రతి ఒక్కరిని ఉన్నత దృష్టితో చూడాలి, కానీ హీన దృష్టితో చూడకూడదు. అమృతవేళ యొక్క సమయంలో కూడా బాబాను చాలా ప్రేమగా జ్ఞాపకం చేయటం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా మన భాగ్యరేఖలు ఎలా మార్చుకోవాలి అనేది అన్నయ్య చాలా మంచి క్లాస్ చేయించి మనందరికీ తెలియచేశారు. ఓం శాంతి. हजारों धन्यवाद है ओ मेरे बाबा, दिल करता तुम्हें याद है ओ मेरे बाबा। हजारों धन्यवाद है ओ मेरे बाबा, दिल करता तुम्हें याद है ओ मेरे बाबा। ओ प्यार लुटाने वाले, जीवन बनाने वाले, ओ प्यार लुटाने वाले, जीवन बनाने वाले, शुक्रिया बारंबार है ओ मेरे बाबा। हजारों धन्यवाद है
तुम्हें याद है ओ मेरे बाबा। का ये मेला मनाया निराला, रथ को बड़े जतन से संभाला। गुण शक्तियों से है सबको सजाया, उमंगों के पंख दे फरिश्ता बनाया। मन पंछी आजाद है ओ मेरे बाबा। हजारों धन्यवाद है ओ मेरे बाबा। दिल करता तुम्हें याद है ओ मेरे बाबा। वरदानों का बेहद खजाना है मिला, एहसानों का कैसे चुकाए है सिला। ये महफिल गुलशन तुम्हीं से है खिला, कहे दिल का चलता चले सिलसिला। खुशियों का जहां आबाद है ओ मेरे बाबा। हजारों धन्यवाद है ओ मेरे बाबा। दिल करता तुम्हें याद है ओ मेरे बाबा। हजारों धन्यवाद है ओ मेरे बाबा। दिल करता तुम्हें याद है ओ मेरे बाबा। ओ प्यार लुटाने वाले, जीवन बनाने वाले, ओ प्यार लुटाने वाले, जीवन बनाने वाले। शुक्रिया बारंबार है ओ मेरे बाबा। हजारों धन्यवाद है ओ मेरे बाबा। दिल करता तुम्हें याद है ओ मेरे बाबा। हजारों धन्यवाद है ओ मेरे बाबा।
हजारों धन्यवाद